అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అధ్యక్షుడు అధ్యక్షుడి యొక్క పదవి మొన్న పార్టీ ప్రకటించిన తర్వాత ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో నేను ఛార్జ్ తీసుకోబోతున్నాను కిషన్ రెడ్డి గారితో. కిషన్ రెడ్డి గారి యొక్క నేతృత్వం గత అనేక సంవత్సరాలుగా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీకు వారి మార్గదర్శనము వారి నాయకత్వం దొరికింది. మరి పార్టీ యొక్క రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య పద్ధతిలో కార్యకర్తలు పార్టీ యొక్క అధ్యక్షుడు ఎన్నుకునేటటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈసారి నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి మాతా టెంపుల్ కు ఇక్కడ ఆశీర్వాదాలు తీసుకున్నాను. మిగతా రాజకీయ అంశాలు నేను అక్కడ స్టేట్ హౌస్ మాట అయినప్పటికీ కూడా ఈరోజు భాగ్యలక్ష్మి యొక్క మందిరానికి వచ్చి ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ఇక్కడ వచ్చారు. మరి వారి భాగ్యలక్ష్మి గారి యొక్క పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకొని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పెరగాలి. దేవి ఆశీస్సులతో పాటు తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా మాకు అవసరం. కాబట్టి ఆ తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని నమ్ముకున్నందుకు భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తుంది. మరి ఆ శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భాగ్యలక్ష్మి దేవాలయంలో కోరడం జరిగింది. మరి అందరికి కూడా అందరి కార్యకర్తలకు పత్రికా విలేకరులు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్తున్నాను. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు